ఆంధ్ర రాష్ట్ర ద్విదళ మాజీ సైనికులకు శుభోదయం. నేను మీ రెడ్డి శ్రీనివాస వరప్రసాద్, ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు 2 మే 2025 ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మేము అందించేటువంటి సేవలలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది. చాలా ఇవన్నీ పెట్టాలంటే మాకు టైం చాలదు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిని మాత్రమే మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలుగు మాజీ సైనికులకి వాళ్ళకి వెల్ఫేర్ ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయం అందిస్తున్నది అనేటువంటి విషయం అందరికీ తెలియాలి. కాబట్టి మీ అందరితో ఈ వీడియో ద్వారా మా కమిటీ సభ్యులు అందరూ మాట్లాడుతున్నాం. ఈరోజు మీ అందరికీ తెలియచెప్పాలనుకున్నటువంటి విషయం, మన ఆర్టిలరీలో పనిచేసినటువంటి మాజీ సైనికులు మట్లపూడి భూషణం గారు, ఆయన తెనాలి వాస్తవ్యులు, వేమూరు మండలే కదా, వేమూరు మండల వాస్తవ్యులు, తెనాలి గుంటూరు జిల్లా వాస్తవ్యులు, ఆర్టిలరీలో పనిచేశారు. ఆయన ఏప్రిల్ నెల, పోయిన నెల 9వ తారీఖున ఆయన వయసు పెద్దదే కదా, ఎంత వయసు? 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారే ఆయన కాలం చేశారు. అయితే తర్వాత మరి మన ముఖ్యాలయం చేసేటువంటి సేవలు రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న విషయం మీ అందరికీ తెలిసినదే. అందులో ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి, ఇప్పుడు ప్రస్తుతం మన మధ్యలో తెలంగాణ నుంచి వచ్చారు. కానీ ఒకప్పుడు వేమూరు మండలం, తెనాలి, గుంటూరు జిల్లాలో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నారు. మరి తమిళనాడు, కేరళ, తర్వాత పూనా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, కాశ్మీర్, మొన్న పోయిన నెలలో గ్యాంగ్టాక్, సిక్కిం నుంచి వాళ్ళు ఎక్కడో పాపం వాళ్ళకి పెన్షన్ రాక 3 సంవత్సరాల నుంచి ఆగిపోయిందని అంటే ఆ కరెస్పాండెన్స్ అనేటువంటిది టేకప్ చేశాము. అది మ్యాక్సిమం అయిపోవచ్చింది. వాళ్ళకి ఇంకొక 2 వారాల్లో పెన్షన్ స్టార్ట్ అయిపోతుందని రికార్డ్ నుంచి కన్ఫర్మ్ చేయడం జరిగింది. అది సిక్కిం వాళ్ళ విషయం. అయితే ఈ మట్లపూడి భూషణం గారు ఆర్టిలరీలో పనిచేశారు. ఈయన 1951లో జన్మించారు. ఈయన 1985లో రిటైర్ అయ్యారు. ఆయన మరి అకాలంగా ఆయన కాలం చేసినటువంటి పరిస్థితులు పోయిన నెల జరిగింది. వాళ్ళు ఫ్యామిలీ పెన్షన్ చేసుకోవడం కోసం వాళ్ళ రికార్డు పరంగా, ఆధార్ కార్డు పరంగా కొన్ని సమస్యలు ఉన్నందువలన మరి వాళ్ళు మనల్ని సంప్రదించడం జరిగింది. క్లుప్తంగా వారు ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదైనా వాళ్ళు చెప్తారు, వారి నోటి ద్వారా విందాం. తర్వాత స్పర్శ ప్రొఫైల్లో వాళ్ళ స్టేటస్ ఏంటి అనేటువంటిది నేను తర్వాత వివరిస్తాను మీకు. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏమిటి అనేటువంటి విషయాలు వాళ్ళు తెలియజేస్తారు, మనం విందాం. చెప్పండి. పర్లేదు, మీ విషయాలు మీరు చెప్పండి. మీ అబ్బాయి విషయాలు అబ్బాయి చెప్తాడు కొన్ని విషయాలు. నేను తెలంగాణలో నెల్లూరు అనే గ్రామం ఉంటాను. నా భర్త ఈ మధ్య కాలం చేసినందువల్ల అసలు ఆర్మీలో మరి సర్టిఫికేషన్ కానీ ఆర్మీకి వెళ్ళాము, 4 ప్రదేశాలకు వెళ్ళొచ్చాను. కానీ అసలు ఏ విషయం ఏ విషయం కూడా దానికి సడన్ గా మరణించడంతో అసలు ఏం చేయాలో పాల్పోలేదు. అయితే మాకు ఒక తెలిసిన వ్యక్తి ద్వారా తెలుసుకున్నాం. బాపట్లలో వరప్రసాద్ గారు, మాణిక్యరావు గారు, ఇంకొక ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఇలా చేస్తారమ్మా, స్పర్శ ద్వారా మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోండి అన్నారు. చాలా సంతోషం వేసింది. ఎందుకంటే గుంటూరు వెళ్తే చాలా కష్టపడ్డాం ఒకసారి. ఎందుకంటే
అసలు మాకేం తెలియదు అక్కడ. ఇక్కడైతే లోకల్గా మనతో మరి బాగా మంచిగా మాట్లాడతారు, ధైర్యంగా చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చాము. ఎంతో చక్కగా వివరంగా మరి అన్ని తెలియజేసి అన్ని కూడా రాయడానికి మరి చాలా సంతోషంగా ఉంది. నేను బలహీనంగా ఉన్నా మరి ఎన్ని రోజులు పడుతుందో, మాకు ఎక్కడ బంధువులు కానీ ఎవరు లేరు, ఎట్లా చేయాలా అనుకుని బాధతో వచ్చాము. కానీ చాలా చక్కగా అన్ని డీటెయిల్స్ పూర్తి చేసి మాకు అందించడం జరిగింది. ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్క భర్త కూడా అతని భార్య ప్రతి ఒక్కటి తెలియజేయాలి, ఇలాని చెప్పాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే నా పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ బాబుని బట్టి మరి అన్ని కూడా తెలుసుకుని బాబు ద్వారా ఎడకొచ్చి మరి వీరి ద్వారా వరప్రసాద్ గారు, మాణిక్యరావు గారు, కాళేశ్వర గారి ద్వారా మరి ఇక్కడ మెంబర్షిప్లో జరగడానికి కూడా, ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఆర్మీ వాళ్ళని గుర్తించారు. ఇప్పుడు కూడా ఎప్పటికి కూడా ఏదైనా సహాయం కావాలంటే వారికి ఫోన్ చేయటానికి, వారి సహాయ సహకారాలు తీసుకోవడానికి మాకు ఒక మార్గం దొరికింది. దాన్ని బట్టి నేను వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ చెప్పారు సరే, ఓకే, రైట్. అయితే అంటే మీ మనసులో మాట మీరు ఏదైనా ఉంటే చెప్తారని మేము అడుగుతున్నాం. రైట్. అయితే మన తల్లి గారు చెప్పిన ప్రకారం మట్లపూడి భూషణం గారు కాలం చేసిన తర్వాత పెన్షన్ విషయం మరి ఎట్లా అనేటువంటిది మరి వాళ్ళు ఫేస్ చేసినటువంటి సమస్యలను బట్టి మనకు ఫోన్ చేశారు. మన ఆఫీస్కి నిన్న వాళ్ళు తెలంగాణ మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం అక్కడి నుంచి వాళ్ళు నిన్న బయలుదేరి ఈ రోజున మన ఆఫీస్కి వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి పనులని పక్కన పెట్టి చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ ఫస్ట్ డెత్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డెత్ ఇంటిమేషన్ ఇచ్చేటప్పుడు ఓల్డ్ పెన్షనర్ కాబట్టి రికార్డులో మరి ఆయన శ్రీమతి గారి అయినటువంటి కుమారి గారు, గిరి కుమారి గారు రికార్డులో పేరు ఒక విధంగా ఉంది, ఆధార్ కార్డులో పేరు ఒక విధంగా ఉంది. అందులో మరి ఆయన శ్రీమతి గారిది ఆధార్ కార్డు నంబర్ లేదు. ఆధార్ కార్డు నంబర్ లేకపోతే డెమోగ్రఫీ అవ్వదు, డెమోగ్రఫీ కాకపోతే పెన్షన్ రాదు. నంబర్ 1. అసలు ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆయన బ్రతికున్నప్పుడు వీళ్ళ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా అప్డేట్ చేయించలేదు. అది కాకుండా అసలు డాక్యుమెంట్ పోగొట్టారట. పెన్షన్ బుక్, కార్డు పోగొట్టారు. ఒక మాజీ సైనికుడు తన డాక్యుమెంట్స్ ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో ఆ మాజీ సైనికుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక మాజీ సైనికుడు తనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ను పోగొట్టుకుంటే ఆ తర్వాత మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి. ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేసి, ఎఫ్ఐఆర్ లాట్ చేసి, ఎఫ్ఐఆర్ దాన్ని రికార్డు పంపించుకోవడం, అక్కడి నుంచి డూప్లికేట్ డిశ్చార్జ్ బుక్ తెప్పించుకోవటం. ఎందుకంటే తన మీద ఆధారపడి ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాజీ సైనికుడిదే బాధ్యత తీసుకోవాలి. కానీ మరి తల్లి గారు చెప్పిన విషయాన్ని బట్టి ఆయన బ్రతికున్నప్పుడు డిశ్చార్జ్ బుక్ పోగొట్టారు, క్యాంటీన్ కార్డులు పోగొట్టారు. ఆ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నందువలన ఆయన చనిపోయామా హాస్పిటల్ ఈసీహెచ్ఎస్ కార్డు కూడా. ఇవి చూడండి, ఆయన అంటే చనిపోయిన తర్వాత ఎవరిని తప్పు పట్టకూడదు అని సహజంగా అది మనకు ఒక సదభిప్రాయంతో, మంచి హృదయంతో చనిపోయిన తర్వాత ఎవరిని మనం ఏమనము అనకూడదు కూడా, ఎందుకంటే ఏమి చేయలేం కాబట్టి. కానీ జాగ్రత్త విషయంలో ఈ విషయాన్ని ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ తెలియచేయటమే. ఎందుకంటే వారి కోరిక మేరకు ఇటువంటి బాధ ఇంకెవరికి రాకూడదు అని తల్లిగారు అన్నారు కాబట్టి అందులో అర్థం ఏంటంటే మాజీ సైనికులు బ్రతికున్నప్పుడే తమ డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా రికార్డులో అప్డేట్ చేయించుకొని ఆ డాక్యుమెంటేషన్ వివరాలు తర్వాత వాళ్ళ భార్యకి లేదంటే వాళ్ళ పిల్లలకి వివరించి చెప్పటం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాజీ సైనికునికి ఈ వీడియో ద్వారా మేము తెలియచేస్తున్నాం. తల్లిగారే
మరి ఆ డాక్యుమెంట్స్ లేనందువలన మళ్ళా పెన్షన్ బుక్ తెప్పించుకోవటం, మళ్ళా కార్డులు తెప్పించుకోవటం, ఎంత బాధపడవలసినటువంటి అవసరం వస్తుంది తెలియదు. ఉదాహరణ చూడండి, ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర పీపీఓ కాపీ లేదు. అవునండి, ఇప్పటి వరకు మీ దగ్గర పీపీఓ కాపీ లేదు. కానీ మన ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళకి పీపీఓ కాపీ డౌన్లోడ్ చేయటం, ఇదే పీపీఓ కాపీని మరి ఫ్యామిలీ పెన్షన్ కి ప్రిపేర్ చేయటం, ఈసీహెచ్ఎస్ కార్డు కూడా అప్లై చేశాం తల్లికి ఈ రోజున. ప్లస్ అందులో ఎఫ్ఎంఏ వస్తుంది. చూడండి అది ఎన్ని సమస్యలు ఎక్కడికి తిరుగుతారు చూడండి. ఒకటి ఈసీహెచ్ఎస్ కార్డులు పోగొట్టుకున్నారు, నెక్స్ట్ ఇప్పుడు ఈసీహెచ్ఎస్ కార్డు అప్లై చేశాము. ఈసీహెచ్ఎస్ కార్డు అప్లై చేయాలంటే అందులో ఎఫ్ఎంఏ వస్తుంది. ఎఫ్ఎంఏ వస్తే ఫ్యామిలీ ఈసీహెచ్ఎస్ కార్డు అప్రూవ్ కాదు. ఇప్పుడు ఒకటి పీపీఓ కాపీ లేదు, ఆ పీపీఓ కాపీని కూడా డౌన్లోడ్ చేశాం. ఇంకొకటి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లో ఆవిడ పేరు ఒక విధంగా ఉంది రికార్డులో, కానీ ఆధార్ కార్డులో పేరు ఒక విధంగా ఉంది. మరి ఆయన శ్రీమతి గారిది ఆధార్ కార్డు నంబరు స్పర్శ ప్రొఫైల్లో లేదు, పాన్ కార్డు లేదు, డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు, ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయినటువంటి మన ఈ మట్లపూడి భూషణం గారిది డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ కూడా లేదు. ఇందా మీరు చూసారు కదా, డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ కూడా వేయలేదు. ఆ స్పర్శ ప్రొఫైల్ కూడా ఇన్కంప్లీట్. ఇన్ని చూడండి, ఇన్ని సమస్యలు స్పర్శలోనే, స్పర్శ ప్రొఫైల్ ఎన్ని సమస్యలు ఉన్నాయో, సరైనటువంటి డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర లేక ఎంత బాధపడుతున్నారో, ఈసీహెచ్ఎస్ కార్డులు పోగొట్టుకున్న తర్వాత ఈసీహెచ్ఎస్ కార్డు కోసం కావాల్సినటువంటి పీపీఓ లేక ఎంత బాధపడుతున్నారో, ప్లస్ ఆధార్ కార్డులో ఉన్న పేరు రికార్డులో ఉన్న పేరు రెండు డిఫరెంట్ అవడం వలన, అక్కడ డెమోగ్రఫీ వ్యాలిడేషన్ కానందువలన మళ్ళా పెన్షన్ రావడానికి మళ్ళీ ఎంతకాలం పడుతుందో అదొక సమస్య. సో మాజీ సైనికులకి అందరికీ ఈ వీడియో ద్వారా మేమేం తెలియజేస్తున్నామంటే, స్పర్శలో ఈసీహెచ్ఎస్ లో అనేక రకాలైనటువంటి సమస్యలు మేము చూస్తున్నాం. వాళ్ళ ప్రొఫైల్ని బట్టి ఏమి లేదు, ఏమి ఉంది, లేని దాన్ని బట్టి ఎలా చేయాలి అనేటువంటి విషయాలు మేము రాష్ట్ర పరంగా సేవలు అందిస్తున్నాం. కాబట్టి మన దగ్గర స్పర్శ సర్వీస్ సెంటర్ ఉంది, కాబట్టి ఈసీహెచ్ఎస్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర పరంగా ఉన్నటువంటి త్రివిధ దళాల మాజీ సైనికులకి మన ముఖ్యాలయం నుంచి, ఇక్కడి నుంచే మనం సేవలు అందిస్తున్నాం. వాళ్ళని ఇండ్లలోనే కూర్చోబెట్టి, ఇప్పుడు ఆవిడకి ఓటీపీలు వస్తాయి, ప్లస్ ఆవిడ ఫింగర్ ప్రింట్లు అన్ని అవసరమవుతాయి, డాక్యుమెంట్లు అన్ని సబ్మిట్ చేయాలి. కాబట్టి వాళ్ళకి రావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ప్రొఫైల్, స్పర్శ ప్రొఫైల్ అప్డేట్ చేశాము, ఈసీహెచ్ఎస్ కార్డు కూడా అప్లై చేశాము, ఎఫ్ఎంఏ స్టాప్ కూడా చేసేసాము, పీపీఓ కాపీ కూడా డౌన్లోడ్ చేసేసాము. ఆ పీపీఓ కాపీతో పాటు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు క్యాంటీన్ వెళ్ళి యూఆర్సీ క్యాంటీన్ దగ్గరకు వెళ్ళి పీపీఓ కాపీతో పాటు అప్లికేషన్, తర్వాత ఆధార్ కార్డు ఇవన్నీ సబ్మిట్ చేసుకుంటే మళ్ళీ మీకు క్యాంటీన్ కార్డ్స్ వస్తాయి. ఇప్పుడు తర్వాత మ్యాక్సిమం గా వీళ్ళ ప్రొఫైల్ మేనేజ్మెంట్ అయిపోయింది. ప్లస్ అదే కాకుండా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ దాంట్లో సభ్యత్వం కూడా తీసుకున్నారు. ఈ సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ తల్లి ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వృద్ధురాలు ఎక్కడికి వెళ్ళలేరు. ఆయన కుమారుడు ఉన్నారు, ఆయన ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు, వాళ్ళ కుటుంబాన్ని పోషించట్లో వాళ్ళ మాటకి ఎక్కడ రాలేరు. ఉంటుంది తెలంగాణ, వాస్తవ్యులు వేమూరు, తెనాలి, గుంటూరు, కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు, వాళ్ళ మాటకి ఇక్కడ రాలేరు. ఇటువంటి వాళ్ళకి, ఇలాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి మా ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయం అందించేటువంటి సేవలు ఏంటంటే, జస్ట్ ఫోన్ చేయండి, మీ సమస్య ఏంటో చెప్పండి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ మీరు మాకు వాట్సాప్లోనే పంపించండి, మీరు ఇంట్లోనే ఉండండి, కనీసం అడుగు బయట వేయాల్సిన అవసరం కూడా లేకుండా మిమ్మల్ని ఇంట్లోనే ఉంచి మీకు ఏమేమి సేవలు అందించాలో మన ముఖ్యాలయంలో సేవలు అందించి ఆ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనకి ఏవైతే డాక్యుమెంట్స్ డౌన్లోడ్ అవుతాయో వాటిని మీ మొబైల్కి వాట్సాప్లో పంపించేస్తాం. ఇటువంటి అద్భుతమైనటువంటి సేవలు నిద్రపోతున్నారు ఏంటండి, ఏంటన్నది ఆయన చప్పట్లు కొడుతున్నాడు, మీరు ఏం చేయట్లేదు, మంచిదే. ఇది మేము గర్వంగా భావిస్తున్నాం, ఇది మా గర్వంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా గర్వం ఏంటో, మా ప్రౌడ్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సర్వీసెస్. మా ప్రౌడ్ ఏంటి, మాదేంటంటే మేము మాజీ సైనికులకి అందించేటువంటి సేవలను బట్టి మేము గర్విస్తున్నాం. ఎటువంటి మాజీ సైనికుడైనా సరే, మంచంలో ఉండి లేవలేనటువంటి వారైనా సరే మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే మా ఆఫీసు నుంచే మీ ఇంటికే మేము సేవలు అందిస్తాము,
మీ బాధల్లో మీ సమస్యల్లో మేము సహకరిస్తాం, మేము మీకు తోడుగా ఉంటాం అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి తల్లిగారిది మన దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నారు. విడోస్కి మెంబర్షిప్ ఏపీఎస్ఎల్లో మెంబర్షిప్ ఫ్రీ. అయితే ఒక్క కార్డు కొరకు మాత్రమే వాళ్ళు డబ్బులు కట్టాలి. అది ఢిల్లీ పంపిస్తాము, వాళ్ళకి ఒక ఐడి కార్డు వస్తుంది. ఆ ఐడి కార్డు కొరకు మాత్రమే వాళ్ళు డబ్బులు కడతారు. మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్లో వితంతువులైనటువంటి వారికి మెంబర్షిప్ ఫ్రీ, 0. ఇటువంటి సౌకర్యము ప్లస్ సేవలు మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ మాత్రమే అందిస్తున్నదని మీ అందరికీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివిధ దళాల మాజీ సైనికులు గుర్తించి రండి, చేయి కలుపుతాం. ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ప్రధానమైన సేవలు స్పర్శ సేవలు, ఈసీహెచ్ఎస్ సేవలు ప్లస్ డాక్యుమెంటేషన్ సేవలు. మిగిలిన ఏదో చిన్న అప్పుడప్పుడు వస్తుంటాయి. వాటందరికీ మనం అందరం కలిసి వెళ్తే అదే మన ఐక్యత. దీనికి ఎటువంటి రాజకీయ నాయకులు అవసరం లేదు. మనందరం 10 మంది కలిసి వెళ్తే రాజకీయ నాయకుడు దిగి వస్తాడు. మన సేవలు అందించడంలో నేను రాజకీయ నాయకుడిని అవ్వాల్సిన అవసరం లేదు. మనం 10 మందికి కలిసి వెళ్దాం, రాజకీయ నాయకుడితో మాట్లాడదాం, మన సమస్యలను పరిష్కరించుకుందాం. అతను ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరైనా సరే మనం వెళ్ళి మన ముఖ్యాలయం ద్వారా, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ ఎక్స్ సర్వీసెస్ లీగ్తో ఎఫిలియేషన్ అయ్యింది. ఇండియన్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ మన దేశంలో మొట్టమొదటిగా అనుమతి పొందినటువంటి లీగ్. దాని తర్వాతే ఎన్ఎక్సిసి కానీ, ఎయిర్ ఫోర్స్ వెటరన్ అసోసియేషన్ కానీ, వేరే ఇతర అసోసియేషన్లు కానీ. జనరల్ కేఎం కరియప్ప గారు మొట్టమొదటిగా పార్లమెంట్లో ప్రస్తావించి అనుమతి పొంది స్థాపించినటువంటిది ప్రథమమైనటువంటిది మన ఇండియన్ ఎక్స్ సర్వీసెస్ లీగ్. కాబట్టి మాజీ సైనికులందరి విషయాన్ని గమనించి రండి, సేవ దృక్పథంతో చెయ్యి కలుపుదాం, ముందుకు అడుగు వేద్దాం. ఐక్యతతో మనందరము మన అవసరాలను బట్టి మనం పోరాడదాం. మన అవసరాలను బట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్దాం, మన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. మన వంతు మనం కృషి చేద్దాం. ఐక్యత మనకు బలం. సేవలు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ యొక్క ప్రధాన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ రండని అందరూ కలిసి నడుద్దాము. రాష్ట్రమంతా కూడాను చేయి కలిపి సేవలు అందించడంలో కృషి చేద్దాం. మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. భారత్ మాతా కీ జై. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు.